టీడీపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మాలేపాటి బ్రదర్స్ ఆవేదన. కళ్ళలో ఊహించని పరిణామాలు చూస్తున్నాం. కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు అహర్నిశలు శ్రమించాం. వైసీపీ ప్రభుత్వంలాగే ఇంకా దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కావలి నియోజకవర్గ పరిస్థితులను తెలుసుకొని ప్రజలను కాపాడాలి. బడుగు బలహీన వర్గానికి చెందిన గొర్రెపాటి కార్తీక్ పై కేసు పెట్టి నానా రకాలుగా హింసించడం సరికాదంటూ దగదర్తి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన మాలేపాటి సోదరులు, వారికి తోడుగా అత్యధిక సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు మరియు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కార్తీక్ దగదత్తిలో ఆ రోజు లోకేష్ బాబు వచ్చారు. గండికొండ కార్తీక్ ఆ రోజు లోకేష్ బాబు వచ్చారు దగదత్తి 2019లో. లోకేష్ బాబు వస్తే కేసు ఆ రోజు హింసించింది, ఈ రోజు తెలుగుదేశం కార్యకర్త హింసించింది. నిన్నటి రోజున ఒక రైతు కూలికి పిలిస్తే కూలికి పోయారు. వీళ్ళు కూలికి పోయిన దానికి వాళ్ళ మీద కేసు కట్టి ఏమైనా హత్య చేశాడా, మానభంగం చేశాడా, మర్డర్ చేశాడా, వాళ్ళని దగదత్తి స్టేషన్లో కాకుండా తిప్ప స్టేషన్ చేసుకుని కొడతారు, కాళ్ళ చేత కొడతారు ఎస్ఐ. ఇది తెలుగుదేశం ప్రభుత్వమా ఇంకా వైసీపీ ప్రభుత్వమా? మేము మా కార్యకర్తలు కాపాడుకోవాలి. తెలుగుదేశం కార్యకర్త భయపడిపోతారు కావలి నియోజకవర్గంలో. మనం ఏం చేయాలి? మనకి ఏంది? నేనే నా కార్యకర్తని కాపాడుకోవడానికి ఒక రైతు పిలిచాడు. అయ్యా నా కైలో నాటేతరు, పెరగమంటే పెరగతారు, వేయమంటే వేస్తారు. వీళ్ళు కూలికి పోయేవాళ్ళు. ఇదిగో ఆ రైతు పొలం కాదు అనుకో, ఆ రైతు ఇదిగో రిజిస్ట్రేషన్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మొత్తం ఉన్నాయి. మీరు ఎందుకు కొట్టారు? నువ్వు ఎందుకు కేసు కట్టావు? వైసీపీ వాళ్ళు చెప్తే ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా? వైసీపీ వాళ్ళు ఏం చెప్తే చేస్తారా మీరు? ఇంకా మీలో మార్పు రాలేదా? మారరా? ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రామరాజ్యం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కావాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో గెలిపించారు ప్రజలు. మేము ప్రజలకి అండగా ఉండాలి. ప్రజలు హింసిస్తూ ఒప్పుకోం. తప్పు చేశారా? పిలిచి మాట్లాడు. ఏం తప్పు చేశారని నువ్వు రేత్రి పోయి వాళ్ళ చుట్టూ తిరగడం, ఎత్తుకు రావడం ఎవరు చెప్పారు నీకు? చెప్పు, ముందే చెప్పాలి. ఎస్ఐ గారు చెప్పాలి. మాకు చెప్పినంతవరకు ఎస్పీ గారు వచ్చేవరకు నేను లేనని చెప్తున్నాను. నేనైతే కూర్చుంటాను. మీరు ఎందుకు కొట్టారో సమాధానం చెప్పాలా. ఒక మాదిగా చదువుకున్నాడు, కేసపై నువ్వు చేసుకుని కొడతావా? తిప్ప నీకు దగదత్తి పోలీస్ స్టేషన్ ఉంది, నువ్వు తిప్పకేసి నువ్వు చేసిపోయావు. చెప్పు సమాధానం. ఆయన ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేస్తే నువ్వు రేత్రి పొగుళ్ళు తిరుగుతావు వాళ్ళ చుట్టూ? నీ దెబ్బకి భయభ్రాంతులు గురైపోయినారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వమా? రైతంపాడు గ్రామం ఉంది. ఆ గ్రామంలో 250 ఎకరాలు మేతపురం పోకు బీడు ఉన్నాయి. దాన్ని అప్పుడు వైసీపీ నాయకులు అన్యాయగ్రాంతం చేసి ఇచ్చేస్తుంటే మేము లాస్ట్ గవర్నమెంట్లో కోర్టుకు పోయి 2 లక్షలు ఖర్చు పెట్టి నేను స్టేలు తెచ్చిన. అప్పుడు ఆగిపోయారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వాళ్ళే ఆ పొలంలో అదే మనుషులు పెట్టి మళ్ళీ పొలం ఇప్పించారు. మేము కలెక్టర్ చెప్పుకున్న దిక్కు లేదు, ఎక్కడ చెప్పుకున్న దిక్కు మొక్కు లేదు. అదేమిటో మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినని చెప్తాడు ఎంఆర్ఓ. కేసు ఇచ్చింది వాస్తవే. మళ్ళీ ఊరు ఒత్తిడి వల్ల ఆ కేసు రిటర్న్ తీసుకున్నారు. ఈరోజు కరెంటు కనెక్షన్లో ఇల్లీగల్గా కరెంటు కనెక్షన్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఈ రకంగా జరిగితే ఏ విధంగా మేము ఇచ్చేయాలా? పొజిషన్ గవర్నమెంట్ నుండే మేము కాపాడుకున్నాం ఆ పొలాన్ని. ఈరోజు అక్కడ చోట నాయకులు చేరి చీటర్లో చోట నాయకులు ఈ విధంగా వాళ్ళని ప్రేరేపించి అదే మనుషుల చేత మళ్ళీ వేయించి నారే తెప్పించి ప్రమాణ నీళ్లు భరిస్తున్నారు. దీనికి పరిష్కారం ఏందో నాకు అర్థం కాల. దీనికి కేసు ఇచ్చున్నారు. కేసు మళ్ళీ వాపసు ఎందుకు ఇచ్చినాడో వస్తే తెలియదా? అతనే ఒప్పుకున్నాడు. కేసు ఇచ్చారు ఎంఆర్ఓ, మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు. అర్థమైందా? ఈ రకం ఉంది. నేను ఏం చేయాలన్నా మాకే అర్థం కాకుండా కూర్చున్నాను.
మేము ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని మా కళ్ళ కూడా ఊహించలేదు. మా ప్రభుత్వంలో మేము పోయి పోలీస్ స్టేషన్ల కింద కూర్చుంటామని కళ్ళ కూడా ఊహించలేదు. ఈరోజు మాకు ఆ పరిస్థితులు వచ్చాయి. మా కార్యకర్తలు మేము కాపాడుకోవాలంటే మేము పోయి ఆడ కూర్చోక తప్పలేదు. గొర్రెపాటి కార్తీక్ ఒక యువకుడు, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఓట్లు వేయించిన వాళ్ళు ఏదో కూలికి ఆ పొలం గల నా దగ్గరికి, అయ్యా కూలోళ్ళు ఆడ దొరకలేదు, అయ్యా మా బంధువు కూలోడు ఆడ దొరకలేదు, కూలోని కొంచెం ఏర్పాటు చేయా అంటే నేను పిల్లకాయలు పిలిచాయా, వాళ్ళ కైలో ఇబ్బంది అంట, వాళ్ళ పొలంలో ఎవరు నాటారంట, వాళ్ళు ఏదో పోయి వాళ్ళ కోసం పనికి పోండి అంటే పనికి వచ్చారు. 20 మంది పిల్లకాయలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ రైతు ఏ పని చెప్పాడో ఆ పని చేశారు. దానికి వాళ్ళు తప్ప? రైతు వాళ్ళ కూలి ఇచ్చాడు, వాళ్ళు ఏ పని కూడా ఆ పని చేసిపోయారు. దానికి వాళ్ళు ఒక దౌర్జన్యంగా వైసీపీ నాయకులు కేసులు పెడితే నువ్వు ఆ కేసులు రిజిస్టర్ చేసి వైసీపీ నాయకులు ఏం చెప్తే చేస్తూ నువ్వు వీళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ ఇళ్ళ చుట్టూ జీబులు పెట్టి చెప్తావా? ఏం తప్పు చేశారా? ఏమన్నా దొంగతనం చేశాడా? ఎవరైనా మర్డర్ చేశాడా? ఏం చేశాడు చెప్పండి? ఎవరైనా మానభంగం చేశాడా? ఏం చేస్తే నువ్వు రేతి వాళ్ళ చుట్టూ తిరిగి ఇంట్లో ఉండి ఆడవాళ్ళు భయపడిపోయి నాకు ఫోన్ చేశారు. వాళ్ళని నేను కాపాడాలంటే నాకు ఈ పరిస్థితి తప్పలేదు. నా కొడక, ఒరే మాది నా కొడక, ఒరే నా కొడక, నిన్ను పంపించింది ఎవరురా? మిమ్మల్ని పంపించి నా కొడుకు ఎవరురా? నా కొడుకు నేనేనయ్యా అని చెప్తున్నా. ఈరోజు ఈ పరిస్థితులు వస్తేనే మేము కల్లా ఊహించరా మనల్ని. మా బ్లడ్డే టీడీపీ. 42 సంవత్సరాలుగా ఒక మచ్చ లేకుండా బతికాము. వైసీపీ ప్రభుత్వంలో ఇదే విధంగా రోజు ఒక ధర్నా చేశా. కావలి నియోజకవర్గం 3 సంవత్సరాలు. ఎప్పుడు చూసినా ఏ పోలీస్ స్టేషనో, ఏ ఎంఆర్ ఆఫీసో, ఏ ఎండి ఆఫీసో, ఏ ఆర్టీ ఆఫీస్ మీద కూర్చున్నా. ఈరోజు కూడా ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ నాకు. దీన్ని ఎవరు ఏం చేయాలా, ఎట్లా సాల్వ్ చేయాలా? బాబు గారికి, మీ మీడియా మూలకంగా చంద్రబాబు నాయుడు గారికి, మా అధినేతకి తెలియపరుస్తున్నా, అదేవిధంగా లోకేష్ బాబు తెలియపరుస్తున్నా. ఈ మామూలు ఈ కష్టకాలంలోంచి దీంట్లోంచి బయటకు ఇవ్వమని ప్రతి కార్యకర్తని నలిగిపోతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త నలిగిపోతున్నాడు. ఎవరు చెప్పుకోవాలి? ఇవాళ వైసీపీ నాయకులది అవాగా ఉంది. ఇక్కడ కష్టపడ్డాడు ఎక్కడ పోయాడు కనిపించట్లా. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఈ మండలంలో 3,300 ఓట్లు మెజార్టీ, కావలి నియోజకవర్గం 30,000 మెజార్టీతో గెలిపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొని 164 సీట్లు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాలని మేము కూడా ఈ విధంగా కష్టపడుతున్నాం. మా కార్యకర్తకు భరోసా ఇస్తున్నాం. వేరే విధంగా కాదు ఇది. మా ప్రతి ఒక్క కార్యకర్తకి మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా, మా అన్న ఉన్నాడు, భరోసా ఇస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇటువంటి చిన్న చిన్న కేసులు నా కొడకలారన్నా, ఏమైనా మాది నా కొడుకన్నా, ఏమైనా మాల నా కొడుకన్నా, ఏమైనా ఎలిగిన నా కొడుకన్నా భయపడే ప్రసక్తి లేదు. ధైర్యంగా మీకు అండగా ఉంటామని, ఎప్పుడు ఏ రేతి కూడా ఫోన్ చేసి వస్తామని మీకు అందరికి భరోసా ఇస్తాం, అందరికి తెలియపరుస్తాం.